నా సుందరికి కోర్టులో శిక్ష పడకూడదంటే ఈ మల్లేష్ లేవాలి. ఈ మల్లేష్ బతకాలి. తనకేం కాకూడదు మిస్. అప్పుడే సుందరి ఏ తప్పు చేయలేదని అందరికీ తెలుస్తుంది. కోర్టు కూడా నా సుందరిని నిర్దోషాన్ని నమ్ముతుంది. బాలా, మల్లేష్కి ఏం కాదు. ఇది చాలా మంచి హాస్పిటల్, ట్రీట్మెంట్ బాగా చేస్తారు. ఎంత ఖర్చైనా నేను చూసుకుంటాను. నువ్వు టెన్షన్ పడకు, సరేనా? ఏమండి? అమ్మా, ఇది ఎమర్జెన్సీ వార్డ్. ఇక్కడ కూర్చోండి అమ్మా. అమ్మా, ఇక్కడ కూర్చోండి. కానిస్టేబుల్, మీరెందుకు ఇక్కడికి వచ్చారు? త్రిపుర గారు ఫోన్ చేసి చెప్పారు. అందుకే మిమ్మల్ని చూసి ఫాలో అవుతూ వచ్చాను. ఇంతకీ మల్లేష్ దొరికాడా? దొరికాడు కానిస్టేబుల్, కానీ అతన్ని ఎవరో పొడి చేశారు. లోపల ట్రీట్మెంట్ జరుగుతుంది. ఓ అవునా, నేనెళ్ళి చూసొస్తాను. యువర్ ఆనర్, ఆ దోషిని పట్టుకోవడానికి మరికొంత సమయం పడుతుంది కాబట్టి కోర్టు వారి దయతో మరొక వాయిదా ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. అబ్జెక్షన్ యువర్ ఆనర్. యువర్ ఆనర్, సాక్ష్యాలు క్లియర్గా ఉన్నాయి. అన్ని చేతులు తప్పెవరు చేశారని అడిగితే ఈ ముద్దాయి వైపే చేతులు చూపిస్తున్నాయి. అయినా సరే మీరు కనికరించి వారం రోజులు గడువివ్వడమే చాలా ఎక్కువ మిలాడ్. ఇంకా ఎక్కువ గడువిస్తే అనవసరంగా అత్యంత విలువైన కోర్టు సమయం వృధా అవుతుంది. దయచేసి అపోజిషన్ లాయర్కి ఇంతకు మించి సమయం ఇవ్వడం వృధా అని నా ఉద్దేశం యువర్ ఆనర్. అబ్జెక్షన్ యాక్సెప్టెడ్. ఆల్రెడీ మీకు గడువు ఇచ్చేశాను. ఇంకా గడువు ఇవ్వటానికి ఏమీ లేదు. మీకిచ్చిన గడువు లోపల తప్పు చేయలేదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత మీది. కానీ మీరు నిరూపించుకోవడంలో విఫలమయ్యారు. ఇంకా గడువైతే నేను ఇవ్వలేను. అత్యంత విలువైన కోర్టు సమయాన్ని వృధా చేయలేను.
బాలా నువ్వు కంగారు పడకు, అతనికేం కాదు, బ్రతుకుతాడు. ఇవాళ తనని తీసుకెళ్లి కోర్టులో సాక్ష్యం చెప్పించొచ్చు, సరేనా? నువ్వు కంగారు పడుకో. సరే మిస్. కానిస్టేబుల్, కానిస్టేబుల్ ఏమైంది? మల్లేష్కి ఎలా ఉంది? మీరు డాక్టర్తో బాగా ట్రీట్మెంట్ చేయమని చెప్పారా? కానిస్టేబుల్ ఎందుకు ఏం మాట్లాడడం లేదు చెప్పండి. మల్లేష్ చనిపోయాడు. ఏమండి? అయ్యో మల్లేష్ చనిపోయాడా? ఇప్పుడు ఎలా సుందరిని, నేను నా సుందరిని ఎలా కాపాడుకోవాలి? బాలా నువ్వు ఫీల్ అవ్వకు. సరే మల్లేష్ ని కాపాడుకోలేకపోయాం, వేరే ఏదైనా మార్గం ఉంటుందేమో చూద్దాం. మిస్ ఇంకా ఏ దారి లేదు. అరే నువ్వు ఫీల్ అవ్వకు, ఒక నిమిషం ఉండు.